తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని ప్రభుత్వమే వరుణ యాగం నిర్వహించింది. ఈ వరుణ యాగంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సార్, భారతదేశం లౌకిక దేశం కదా సార్. లౌకిక దేశంలో ప్రభుత్వాలే ఒక మత విశ్వాసాన్ని ప్రోత్సహించడం కరెక్టేనా? మన దేశంలో లౌకిక దేశమే కావచ్చు, కానీ ఇండియన్ సెక్యులరిజానికి వెస్ట్రన్ సెక్యులరిజానికి ఒక స్పష్టమైన తేడా ఉంది. వెస్ట్రన్ సెక్యులరిజంలో ఏంటంటే చర్చ్కు రాజ్యానికి మధ్య పెద్ద ఘర్షణ జరిగి డీలింక్ అయ్యాయి. అంటే మీకు వెస్ట్లో కూడా రకరకాలు ఉన్నాయి, అన్నీ ఒకే రకంగా లేవు. బ్రిటన్లో మీకు రాజు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, అలాగే హెడ్ ఆఫ్ ద చర్చ్ కూడా మీకు బ్రిటిష్ రాజు. ఫ్రాన్స్ లాంటి దేశాలు, కొన్ని యూరోపియన్ దేశాల్లో రాజ్యము మతము కంప్లీట్గా భిన్నంగా ఉంటుంది. కానీ మనకు అర్థం కావాల్సింది సర్వేపల్లి రాధాకృష్ణన్ తన సెక్యులరిజానికి ఇచ్చినటువంటి డెఫినేషన్లు చూస్తే అన్నిటికన్నా ముఖ్యంగా జస్టిస్ చిన్నపరెడ్డి ఇండియన్ సెక్యులరిజం థియరీ అండ్ ప్రాక్టీస్ గురించి చెప్తూ చాలా అద్భుతంగా మాట చెప్తాడు. ఇండియా ఈజ్ ఎ డీప్లీ రిలీజియస్ సొసైటీ కనుక ఇక్కడ రాజ్యము ఒక పర్మిసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిలీజియన్, అంటే మతం పట్ల కాస్త అంగీకృతమైన ఆమోదయోగమైన పర్మిసివ్ ఆ వైఖరిని తీసుకుంటూ వచ్చింది అని. ఎందుకంటే దట్ ఈస్ ద ఇండియన్ క్యారెక్టర్ ఆఫ్ సెక్యులరిజం. అందువల్ల ప్రతిదాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అది ఒక్కొక్కరి విశ్వాసాలు, ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా విశ్వాసాలు ఉండవచ్చు కదా. దానికే 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు అయితే అప్పుడు అభ్యంతరం చెప్పాలి. ఇప్పుడు మేఘమదనం చేస్తారు, క్లౌడ్ సీడింగ్ సైంటిఫిక్ యాక్టివిటీ, కానీ చాలా సందర్భాల్లో క్లౌడ్ సీడింగ్ కూడా మీద అనేక క్వశ్చన్స్ ఉన్నాయి, రిజల్ట్స్ కూడా రాలేదు. సో నాకు అది అభ్యంతరం కాదు. మీకు యాగాలు యజ్ఞాలు నమ్మకాలు చేసుకుంటూ ఉంటారు, అది ఏ ప్రభుత్వమైనా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వాలు నదులకు హారతులు పడుతూ ఉంటారు, దాన్ని ఏమన్నా అభ్యంతరం చెప్పలేదు కదా ఎవరము. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే చేయాల్సింది చేయాలి. యాగాలు చేసి చేతులు ముడుచుకుంటే సరిపోదు. ఇవాళ క్లైమేట్ చేంజ్ వల్ల మాన్సూన్ ప్యాటర్న్ దెబ్బతింటున్నాయి. మీకు ఈ క్లైమేట్ చేంజ్ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూనే కాదు. ఇప్పుడు ఎల్నీనో లానీనో అంటారు. ఏంటి? పసిఫిక్ మహాసముద్రంలో ఉండే సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పు, అంటే సర్ఫేస్ టెంపరేచర్స్ ఆఫ్ పసిఫిక్ వాటర్స్లో వచ్చిన మార్పు కాస్త మన దేశంలో మాన్సూన్ ప్రభావితం చేస్తాయి. అందువల్ల క్లైమేట్ చేంజ్ అనేది చాలా కీలకమైన అంశం. మనము ఈ క్లోరోఫ్లోరో కార్బన్లను తగ్గించడం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడం, సాంప్రదాయేతర ఇంధన వనరులు పెంచడం, అడవుల నరికివేతను ఆపడము, గ్రీనరీని పెంచుకోవడము, ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మన మాన్సూన్ ఎరాటిక్గా కాకుండాటానికి ఇవాళ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వస్తున్నాయి. అందువల్ల మొదలు ప్రకృతి, మన మత విశ్వాసాల్లో యాగాలు మాత్రమే చెప్పలేదు. మత విశ్వాసాల్లో పంచభూతాల పట్ల భక్తి శ్రద్ధలు ఉండాలని చెప్పారు. పంచభూతాలు భూమి, నీరు, ఆకాశము, వీటన్నిటిని మనం గాలి కలుషితం చేస్తున్నాం కదా. పంచభూతాలు అత్యంత పవిత్రమైనవిగా భావించేటువంటి పంచభూతాల పట్ల ఇవాళ మానవుడు ఏ రకంగా వివరిస్తున్నాడు? నీ విశ్వాసాలు ఎక్కడ పోయాయి? పంచభూతాలను కంప్లీట్గా కాలుష్యంలో ముంచేస్తున్నాం కదా. మొదలు నిజంగా మత విశ్వాసాలపై నమ్మకం ఉన్నా పంచభూతాల పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉండాలి. భూమి నాశం కావద్దు. నదులను మనము దేవతలుగా భావిస్తాం. కృష్ణమ్మ తల్లి అంటాం, మా గోదావరి మా తల్లిని తల్లిగా చూస్తాం, గంగా మాత అంటాం మనం. అంటే భారతీయ సాంస్కృతిక లెగసీ అది. కానీ నదులను ఎలా కలుషితం చేస్తున్నాం? గంగమ్మ తల్లి నోమో మనం దేవుడిగా ఉన్న శివుని పైన గంగమ్మ అని మనం పద్యాలు చదువుకుంటాం. కానీ గంగలో ఎంత దారుణమైన కాలుష్యం ఉంటుంది చూడండి మీరు. లెదర్ ఇండస్ట్రీ కాలుష్యం నుంచి మొదలుకొని అన్ని కాలుష్యాలు ఉంటాయి. మనం నదులకు పుష్కరాలని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటాం. కానీ మళ్ళీ మన నదుల్లో వేరే సమయాల్లో ఎంత దారుణంగా మన ఇండస్ట్రియల్ వేస్ట్, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, అర్బన్ వేస్ట్ అన్నీ నదుల్లో కలిపేస్తాం. మన నిజంగా మన మత విశ్వాసాలను గౌరవిస్తే భూమి కలుషితం కాకుండా ఉండాలి, నీరు కలుషితం కాకుండా ఉండాలి, గాలి కలుషితం కాకుండా ఉండాలి. ఇవాళ అంతరిక్షంలో కూడా కాలుష్యం కదా. స్పేస్ జంక్ అనేది విపరీతంగా పెరుగుతుంది స్పేస్లో. ఈ స్పేస్ జంక్ ఇవాళ అంతరిక్షంలో కూడా కాలుష్యాన్ని వ్యాపింపజేసింది కదా. ఢిల్లీలో చూస్తున్నాం కదా గాలి కాలుష్యం ఎంత దారుణంగా ఉంది. వాయుదేవుణ్ణి కాలుష్యం, వరుణదేవుణ్ణి కాలుష్యం. మీరు ఇవాళ టాక్సిక్ రెయిన్స్, యాసిడ్ రెయిన్స్ పడుతున్నాయి కదా మీకు. అందువల్ల మనము గాలిని దేవతగా భావించాం, వర్షాన్ని దేవతగా భావించాం,
గాలిని దేవునిగా భావించాం, భూమిని భూమాతగా భావించాం. కానీ మనం కలుషితం చేసేటప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. అందువల్ల విశ్వాసాల పట్ల అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. విశ్వాసాలు మనిషిని ఒక సరైన జీవన విధానం వైపుగా, సరైన ప్రవర్తన వైపుగా నడిపించాలి కదా. క్లైమేట్ చేంజ్ పైన చేయాల్సింది చేయకుండా ప్రభుత్వాలు వేరే పనులు చేస్తే అభ్యంతరం, లేకపోతే జస్ట్ చిన్నప్పటి చెప్పినట్లు ఎవరి నమ్మకాలు వారివి అని ఒక పర్మిసివ్ భావంతో ఉండవచ్చు.